షూటింగ్ లేని టైంలో చిట్టుబాబు గారు ఏం చేస్తుంటారు? మనం ఫిబ్రవరి 10th 82లో ఎంటర్ అయ్యాం. నాకు మళ్ళీ ఇక పాలు ప్రాక్ వేసుకుంటాను. నాకు ఆకలి వేస్తే టిఫిన్ తింటా. మందు తాగాలంటే మాత్రం ఈ జన్మకు నేను రుచి చూడలేదు. ఎప్పుడు తాగుతాడంటే నాకు పిచ్చెట్లు తాగుతాను. ఆల్ ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అందరి కష్టాలు ఒకటే. అమెరికా, సింగపూర్, దుబాయ్, బెహ్రాను, కెనడా ఇవన్నీ చూశాక మన భారతదేశంతో గొప్ప దేశం ఈ ప్రపంచంలో లేదు. ఎట్లా సార్ మీకు ఇవన్నీ ఆలోచిస్తున్నారన్నారు కదా, ఈ ఆలోచనలో సబ్జెక్టులు ఉన్నాయి అన్నారు. షూటింగ్లు ఉంటే షూటింగ్ లేని టైంలో చిట్టుబాబు గారు ఏం చేస్తుంటారు? నాకేం లేదు. ఎంత సార్ ఇప్పుడు? ఇలా ఉన్నప్పుడు ఆలోచిస్తా. ఎంత సార్ ఇప్పుడు? మనం 82లో మనం ఫిబ్రవరి 10th 82లో ఎంటర్ అయ్యా. సూపర్. ఏదన్నా ఇందాక చెప్పా, నాకు ఎక్కడ ఏ క్లబ్లో ప్యాక్ ఆడతాడో నాకు తెలియదు. నేను సరదాగా మేము షూటింగ్లో ఎప్పుడు ఆర్టిస్టులతో ఆడుకునేవాడు. నాకు డ్రింక్ అలవాట్లేదు. నాకు మళ్ళీ ఇక పాలు ప్రాక్ వేసుకుంటాను. నా హాబీ. నేను పొద్దున్నే లేస్తా, మొహం కడుక్కుంటా, కాఫీ తాగుతా, నాకు ఈనాడు పేపర్ చదువుతా, స్నానం చేస్తా, రోజుకు అధ్యాయం బాబా చదువుకుంటా. నాకు ఆకలి వేస్తే టిఫిన్ తింటా, లేదా డైరెక్ట్గా 12-1 గంటలో భోజనం చేస్తా. భోజనం చేసిన హాఫ్ అన్ అవర్లో నేను పడుకుంటా. 2 గంటలకు పడుకుంటే 5 గంటల దాకా నా ఫోన్ కూడా ఎవరెత్తినా తలుపు కొట్టినా మేము తీయం. నేను మా మిస్సెస్ శుభ్రంగా హాయిగా నిద్రపోతాం. ఆమె 6 గంటలు లేస్తుంది. కరెక్ట్గా 2 గంటలు పడుకుని మళ్ళీ 5 గంటలకే మా పడమ్మాయి కొట్టుకు చెప్పేస్తాం. 5 గంటలు లేస్తాం, మళ్ళీ కాఫీ తాగుతా. ఏదైనా ఆకలి వేస్తే ఒక పకోడీలు ఒక ఏదో తినడం, మళ్ళీ సాయంత్రం స్నానం చేయడం, భోజనం చేయడం, పడుకోవడం. అంటే సరదాగా ఇంకో మా అప్ప చెల్లెలు చెప్పారుగా, ఏదైనా పని ఉంది వెళ్దాం. ఓ తమ్ముడు మా అనంతమ్మ మియాపూర్లో ఉన్నాడు. నాకు అనంతకి మధ్యలో బాబీ అని ఉన్నాడు మూర్తి. అతను బిల్డర్, వాడు అమీర్పేటలో ఉంటాడు. మా ఇల్లు అక్కడ అపార్ట్మెంట్ కట్ట అక్కడ ఉంటాడు. ఇంకో చెల్లాయి అమీర్పేటలో ఉంది. ఒక చెల్లాయి నాకు పైన 2nd ఫ్లోర్లో ఉంది ఇక్కడే. ఇంకో చెల్లాయి ఈ బాట్పల్లి ఎస్ఎల్జీ పక్కన ఉంది. ఇంకో చెల్లాయి బాట్పల్లి పెట్రోల్ బంక్ వెనకాల ఉంది. అందరూ కలుస్తాం. ఈ చెల్లాయికి 3 పిల్లలు అమెరికా, ఆ చెల్లాయికి 2 పిల్లలు అమెరికా, అనంతకు ఒక కొడుకు అమెరికా, నాకు ఒక కూతురు అమెరికా, ఆ చెల్లాయికి మనవడు అమెరికా. అలాగేంటి మళ్ళీ అమీర్పేటలో చెల్లాకి 3 వాళ్ళు అమెరికా. 3 పిల్లలు అందరూ ఆల్ ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్. అందరి కష్టాలు ఒకటే. ఎందుకంటే మాకు అమ్మాయిన అయ్యో నాకు ఒక అబ్బాయి ఉంటే ఇక్కడ ఉండేవాడు కదా అనుకున్నా. దానికి 3 పిల్లలు కదా, ఆ 3 అమెరికా కదా. ఇంకో చెల్లాకి 2 పిల్లలు కదా, వాళ్ళు అమెరికా కదా. ఇంకో చెల్లాకి 3 పిల్లలు, వాళ్ళు అమెరికా కదా. అనంతగాడికి ఒకరి కొడుకు, వాడు అమెరికా. అందరూ ఒకటే. కానీ ఇంకోటి చెప్తున్నా, నేను అమెరికా మా పాప కోసం 3 సార్లు వెళ్ళాను. డెలివరీ అది. నేను ప్రోగ్రామ్ నిమిత్తం నేను జయలలిత, రాగిణి, లత అని ఒక అమ్మాయి, మిమిక్రీ ఆర్టిస్ట్ జిత్తు, సింగర్స్ తోటి టోటల్గా ఒక 6 సార్లు అమెరికా వెళ్ళాను. ఒక 28 స్టేట్లో ప్రోగ్రామ్ ఇచ్చాను అమెరికాలో. అలాగే సింగపూర్ వెళ్ళా, దుబాయ్ వెళ్ళా, కెనడా వెళ్ళా, బెహ్రాన్ వెళ్ళా. అన్ని ప్రోగ్రామ్స్ చేసాడు. అమెరికా వెళ్తే వీకెండ్లో ప్రోగ్రాం ఉంటాయి. మళ్ళీ దాని తగ్గట్టు ఇంకో ప్రోగ్రామ్ చేయడం వచ్చాడు. శుభ్రంగా ఏంటి ఇన్నిసార్లు అమెరికా, సింగపూర్, దుబాయ్, బెహ్రాను, కెనడా ఇవన్నీ చూశాక నాకు అనిపించింది, మన భారతదేశంతో గొప్ప దేశం ఈ ప్రపంచంలో లేదు లేదు లేదు. మనకున్న సెంటిమెంట్స్ కానీ, మన భూమి గొప్పది, మన భూమి కర్మభూమి. మిగతా అమెరికా అంతా అండి డబ్బు సంపాదన, ఎంజాయ్మెంట్, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే. ఇది ఏంటంటే మంది స్వేచ్ఛగా ఎగిరే పక్షి. అమెరికా అవన్నీ లేదు, బంగారం పంజరంలో ఉన్న పక్షులు అలా అంటే అలా నేను తెలుసుకుంటుంది అది. అందుకు నేను అనుకుంటా ఐ ఎంజాయ్డ్. నేను అన్నీ చూసా.
ఎస్ నేను చెప్పాను ఇప్పుడు మందు తాగాలంటే మాత్రం ఈ జన్మకు నేను రుచి చూడలేదు. ఎస్ ఎప్పుడు తాగుతాడంటే నాకు పిచ్చెక్కితే తాగుతా, నాకు తెలియక. ఒకవేళ పిచ్చెక్కకుండా మామూలుగా పోతే ఆ డెడ్ బాడీ మీద మందు పోయాలి తప్ప నేను నా లైఫ్లో నాకు రాలేదు. ఒక 60 ఏళ్ళు లేకపోతే 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు 110 ఏళ్ళు అంతకంటే బతకలు ఎవరు లేరు. ఎవడు ఉన్నవాడు ఎవడు అంటే ఇంకో 120 ఏళ్ళు అంటే. కానీ ఆల్ ఆర్ చచ్చేంత వరకు చచ్చినట్టు బతుకుతున్నాం. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ న్యాచురల్ డెత్. విషం మింగలేక, ఏదైనా కష్టం అవుతుంది రైలు కింద పెట్టలేక, సూసైడ్ చేసుకోకుండా. పెళ్ళి నువ్వు ఒక్కడే వచ్చావు, ఒక అమ్మాయి తాగి వచ్చావు, పెళ్ళి నా పిల్లం ఓకే, పిల్లలు మా పిల్లలు, ఇల్లు మా ఇల్లు. ఏది నీతో వస్తుంది, నీతో నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా ఆఖరి బాడీ మీద నూలు పోకు కూడా ఉంచకుండా పంపిస్తారు కదా. దిస్ ఇస్ లైఫ్. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి. కానీ మనం పుట్టాక పోయేదాకా గడపడం కోసం ఒంటరిగా ఉన్నామనుకో, ఏదో కష్టం వస్తే మింగేసి పోతాం. అందుకనే భార్య, పిల్లలు, అటాచ్మెంట్, కీర్తికాంక్ష, డబ్బుకాంక్ష. ప్రైమ్ మినిస్టర్ చేసే పోడా, కూలి పని చేసే పోడా, ఎవరైనా పోవాలి. కానీ మా అన్నయ్య ఒకటి అనేవాళ్ళు, బతుకున్నంతకాలం బతకడం గొప్ప కాదు, క్షేమ కూడా అది అలా వెళ్తూ ఉంటుంది, ఎవడో తొక్కుతాడు పోతుంది, అయిపోయింది. మనిషి ఉన్నవాడు బతుకున్నప్పుడు బతకడం కాదు, చచ్చిపోయాక బతకాలి. వాడే మహామనిషి కదా. అందుకనే మళ్ళీ నీకు చెప్తున్నా, కొందరే మహానుభావులు, వాళ్ళకే వందనాలు. పోయాక బతికి వాళ్ళు చూసావు. ఇప్పుడు చెప్పాక రామారావు అవచ్చు, ఓ ఘంటసాల అవచ్చు, బాలసుబ్రహ్మణ్యం అవచ్చు, ఓ రామారావు అవచ్చు, నాగేశ్వరరావు అవచ్చు, రంగారావు అవచ్చు, ఓ సావిత్రి అవచ్చు, అవన్నీ లేదు. గుడి మీద పిల్లర్స్ లాంటి మిగతా వాళ్ళందరూ లేదు. ఆ పిల్లర్స్ పడిపోతే గుడి పడిపోతుంది. అవునవును. అందుకని సినిమా ఇండస్ట్రీ కూడా లేదు. ఎంతోమంది ఎవరికి నీకు పాస్ ఉందా, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ పేరేంటి అడగట్లే, అందరికీ ఓపెన్ చేసి పెడతాడు. కానీ అందరూ లోపలికి వస్తున్నారు. కొందరు ఏంటంటే వచ్చిన పనిని మర్చిపోతున్నారు, కొందరు వచ్చిన పనికి దొంగలు అవుతున్నారు. నువ్వే పనైనా సరే, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, ఏ పనైనా సరే, పనికి దొంగ కానివాడు, వచ్చిన పనిని మర్చిపోనివాడు డెఫినెట్గా యూ విల్ రీచ్ ది గోల్. అందుకోసం సంకల్ప బలం గొప్పది. మంచిగా బతుకుతాం కదా. ఏదో కుక్కలు, పిల్లులు, జంతువులు ఎన్నో, అవి మళ్ళాగే మనకేంటంటే కోరికలతోటి. ఇంకోటి ఏంటంటే మనం కూడా స్వార్థం, నేను, నా భార్య, నా పిల్లలు అని కంట, నా ఆరోగ్యం కంట దానం, ధర్మం, మంచి చేస్తే అవి మన పిల్లలకి రక్ష అవుతుంది. మనకు ఉన్న దాంట్లో చెయ్యి. నువ్వు 10 ముద్దలు అన్నం తింటున్నావు, నేను 9 తింటే నీసం వచ్చి పడిపోవు. అంతేగా. ఒక ముద్ద దానికి, ఆ ముద్ద నీ పిల్లలకి, నీ మనవలకి, నీ వంశాలకు ఉపయోగపడుతుంది. ఈ దానం. అందుకనే 10 మందికి మంచిగా బతకాలంటారు. 10 మందికి మంచిగా బతుకుతూ మనం ఎవ్రీడే చెప్పారుగా, ప్రతిరోజు నిన్న అయిపోయింది, ఇవాళ జరుగుతుంది, రేపు మంది కాదు. అందుకు నువ్వు చేయాలనుకున్నా, మళ్ళీ నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, నెక్స్ట్ జన్మ లేదు బ్రహ్మ. నీ కోరిక ఏదైనా ఉంటే ఎవరిని ఎంజాయ్ ది లైఫ్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ వితౌట్ హర్ట్ ఎనీబడీ. ఎవరిని బాధపెట్టకుండా ఏం అనుకుంటావు, ఏం తినాలనుకుంటే తిని, ఏం చేయాలనుకుంటే చేసే, మళ్ళీ ఇంకో జన్మ లేదు. డైరెక్ట్ అవ్వు. కొన్నాళ్ళు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటాను, 41 రోజు పొద్దున్న స్నానం చేయాలి, నల్ల బట్టలు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, హారతి ఇచ్చుకోవాలి, మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలి, చన్నీళ్ళు హారతి ఇచ్చుకోవాలి, ఆ శబరిమల వెళ్ళిచ్చేదాకా ఒక పూటే భోజనం చేయాలి. ఇది అంతే కదా. నువ్వు డైరెక్ట్ అవ్వాలనుకున్నావు, నువ్వు అయ్యప్ప మాల 41 రోజు నీకు వచ్చిన ఛాన్స్ని నీ బుర్రంతా తిండి ఇవన్నీ ఆలోచించుకో, ఆ వర్క్ మీద చెయ్యి, డెఫినెట్లీ ఇట్ విల్ హిట్. నీకు వచ్చిన ఛాన్స్ నువ్వు వాడుకుంటూ వెళ్ళిపోవాలి, ఆ పైకి వెళ్ళిపోతావు.
వాళ్ళ మీద నువ్వు బ్లేమ్ చేయడం, నీ తప్పు, నీ సంకల్పం తప్పు ఎస్ కదా. అంతే. ఆ సంకల్పం పెట్టుకుని నేను అవ్వాలంటే అవ్వచ్చు. ఎస్ అయ్యి హాయిగా హ్యాపీగా లైఫ్ లేదు. అందరూ అంటారు ఇంకోటి, నాకు ఇల్లు కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు కారు కావాలి, నాకు బంగారం కావాలి అంటారు. నాకు తెలిసిన 80 ఏళ్ళలో సారాంశం ఏంటి తెలుసా? నీకు ఒక స్థలం ఉంది, ఆ స్థలం పెట్టి ఇంజనీర్ని పిలిచి నాకు 2 బెడ్రూమ్స్ కావాలండి, 3 డైనింగ్ హాల్ కావాలి, సిట్టింగ్ రూమ్ కావాలంటాడు. ఈ 300 గజాలు చూపించి ఏమండి ఈ 300 గజాలు పూజ రూమ్ ఎక్కడ కట్టాలి అది ఫస్ట్ ఇంజనీర్ని అది అడిగి మిగతా బెడ్రూమ్లు అడగాలి. వాడి జ్ఞానం. అలాగే నాకు ఇది కారు కావాలి, ఇల్లు కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, పిక్చర్లు చేయాలి, హీరో అవ్వాలి, అవన్నీ కాదు. నాకు మంచి చావు కావాలన్నవాడు జ్ఞానం. అది ఎందుకంటే తప్పదు. అప్పుడు అన్నీ ఇన్ని రోజులు గడిపేసి ఆఖరి అన్నప్పుడు దేవుడా నాకు మంచి చావు కావాలి, అప్పుడు ఎందుకు కోరుకోవడం? ముందరి నుంచి కోరుకో, ఇవి ఇచ్చినట్టే దేవుడు అది కూడా ఇస్తాడు. అంటే హ్యాపీగా వెళ్ళిపోవాలి, ఎవరిని కష్టపెట్టకుండా మన పని మనం చేసుకునేటప్పుడు. నేను అందుకనే అనుకుంటా, నాకు అన్నీ ఇచ్చేసాడని చెప్పానుగా, అన్నీ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు బాబాని పొద్దున్న లేచి అని మా నీలిమ, రాజగోపాల్, శిష్యులు, శోభ, నేను, మా కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు, సర్వే జనా సుఖరావు అనుకుని బాబా పడుకునేటప్పుడు చాలు నన్ను పట్టుకెళ్ళిపో అని కోరుకుంటా. ఇది ఒక్కటే కోరిక. పబ్లిక్లో చెప్తాను, నాకు కోరికలు లేవు.